పిల్లలు, ఈరోజు మనం పడవ అనే పాఠానికి సంబంధించి పడవ అనే ఈ మూడు అక్షరాలకు సంబంధించిన పదాలను పాఠంలో ఉన్న కృత్యాలను చేస్తూ ఈ మూడు అక్షరాలను నేర్చుకుందాం. అదేవిధంగా ఈ మూడు అక్షరాలతో మొదలైన పదాలను కూడా నేర్చుకుందాం. ముందుగా ఈ ముందు చిత్రాన్ని చూడండి పిల్లలు. ముందు చిత్రంలో పిల్లలు చక్కగా వాన వెలిసిన తర్వాత పారుతున్న వాగులో వారు కాగితపు పడవలు వేసి సంబరంగా ఆడుకుంటూ పాటలు పాడుతున్నట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ఒక కుక్క పిల్ల తయారు చేసిన కాగితపు పడవను తానే నీటిలో వేయాలని ఆ పడవను నోటితో కరిచిపెట్టుకుని వస్తున్నట్లుగా చూస్తున్నాం. పాప కంగారు పడుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము పడవ అనే పాటను పాడుకుందామా? చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, నీటి మీద నడిచేటి నీటైన నా పడవ, కాగితంతో కాగితంతో చేసినట్టి ఆగిపోని పడవ, ఆగిపోని పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, వాన కురిసినంతనే వదలాలి నా పడవ, చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ. ఓకే పిల్లలు, ఇప్పటివరకు మనం పడవ పాఠానికి సంబంధించిన ముందు గేయాన్ని చూసాం కదా. ఈ గేయంలో పడవ అనే పదాలను మనం గుర్తిద్దాం. పడవ, 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 పడవ. ఈ విధంగా మనం పడవ అనే పదాన్ని గుర్తించాం. తర్వాత కృత్యంలోనికి వెళ్దాం. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ పడవలపై జాలరులు మత్స్యకారులు ప్రయాణం చేస్తూ వారి జీవన విధానం కోసం వారు చేపలను పడుతున్నట్లుగా చూస్తున్నాం. పడవను నడిపే వ్యక్తితో పాటు ఉన్న వ్యక్తి ఇక్కడ పాట పాడుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ పడవలో కొన్ని వస్తువులను సామాన్ను మరి ఒక చోట నుంచి ఇంకొక చోటకి రవాణా చేస్తున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. పిల్లలు, ఇక్కడ ఉన్న చిత్రం పేరేంటి? పడవ, పడవ, పడవ. ఈ మూడు అక్షరాలను మనం మన యొక్క వర్ణమాల చార్ట్లో గుర్తిద్దామా? చూడండి పిల్లలు, వర్ణమాల చార్ట్లో మనకు అచ్చులు మరియు హల్లులతో కూడిన వర్ణమాల చార్ట్ను చూస్తున్నాం కదా. ఇక్కడ మనము పడవ అనే ఈ మూడు హల్లులను గుర్తిద్దాం. ప డ వా, పడవ. అదేవిధంగా పా అక్షరంతో మొదలైన పదాలను ఒకసారి చూద్దాం పిల్లలు. ప పలక, పనస. డ అక్షరంతో మొదలైన పదాలను చూద్దామా? డబ్బా, డప్పు. వా అక్షరంతో మొదలైన పదాలను చూద్దామా? వల, వంకాయ. ఇక్కడ జరిగిన సందర్భాన్ని చూడండి పిల్లలు. వేద పడవ బొమ్మ గీసింది. పవన్ కాగితపు పడవ చేశాడు. ఇక్కడ పడవ అనే పదానికి మనం గుర్తిద్దాం. పడవ, పడవ. తర్వాత కృత్యాన్ని చేద్దాం. పిల్లలు, ఈ కింది గళ్ళల్లో ఉన్న అక్షరాలకు క్రమసంఖ్యని ఇచ్చారు కదా. 1, 2, 3. 1 దగ్గర అంటే 1వ అక్షరం ఏమిటి? పా. 2వ అక్షరం డ. 3వ అక్షరం వా. 3 అక్షరాలను 1, 2, 3 క్రమసంఖ్య వరుసలో చదవండి పిల్లలు. ప డ వా, పడవ. 3, 2 అక్షరాలను చదవండి. వా డ, వడ. పిల్లలు, ప మరియు డ వా అక్షరాలతో మొదలైన పదాలను
మరలా ఇంకొకసారి చదువుదామా? పలక, పనస, డప్పు, డబ్బా, వంకాయ, వల. ఓకే పిల్లలు, మనము పడవ అనే అక్షరాలను రాద్దామా? చుక్కలను కలుపుతూ మీరు కూడా రాయండి. ప, డ, వా, పడవ. అదేవిధంగా ఇక్కడ కూడా రాయండి పిల్లలు. పడవ, పడవ. పిల్లలు ఒక్కసారి పలకల మీద పడవ అనే పదాన్ని రాద్దామా? ప, డ, వా. మరొకసారి రాద్దాం. ప, డ, వా, పడవ. పిల్లలు ఇప్పుడు 1వ తరగతి తెలుగు వర్క్ బుక్లో మనము కృత్యాన్ని చేస్తూ పడవ అనే అక్షరాలతో ఏర్పడిన పదాలు నేర్చుకుందామా? పా అనే అక్షరాలను పాని, పా, పాతో కలుపుదామా? పా, పా, పా. మరియు డా, డా అనే అక్షరాలని డా దగ్గర ఈ దారాలను కలిపాం. తర్వాత చివరిగా వా, వా, వా అనే అక్షరాలను కూడా కలిపాం. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాలు పేర్లలో మొదటి అక్షరాలను గుర్తిద్దామా? ప, డ, వా. రాయండి పిల్లలు. పడవ. ఓకే పిల్లలు, తర్వాత ఇచ్చిన కుర్చీల్లో పడవ అనే 3 అక్షరాలను గుర్తించి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగును గుర్తిద్దామా? ముందుగా ప అనే అక్షరానికి నలుపు రంగును గుర్తిద్దాం. ప. డా అనే అక్షరానికి ఎరుపు రంగును గుర్తిద్దాం. డా, డా. వా అనే అక్షరానికి నీలం రంగును గుర్తిద్దాం. వా, వా. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాలను వాటి పేర్లతో జత చేద్దాం. పడవ, పడవ, వడ, వడ. పిల్లలు పదాన్ని జత చేద్దామా? పడవ, పడవ, వడ, వడ. ఓకే పిల్లలు, ఇప్పుడు పవన్ పడవ దగ్గరకు చేరుకోవటానికి పడవ పడవ అంటూ పాడుకుంటూ పడవ పదాలున్న దారిలో నడవబోతున్నాడు. మనం పవన్తో పాటు ఆ పడవ అనే పదాలు ఏ మార్గంలో ఉన్నాయో చూద్దామా? పవన్ పడవ, 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 పడవ. ఈ విధంగా పవన్ పడవను చేరుకున్నాడు. పిల్లలు ఇక్కడ ఇచ్చిన పదాల్లో వేరుగా ఉన్న పదాన్ని గుర్తిద్దామా? పడవ, పడవ, పడవ. కానీ ఇది చూడండి పిల్లలు, వడ, 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 వడ. కానీ ఈ పదాన్ని చూడండి పిల్లలు, 3 అక్షరాల పదం పడవ. పిల్లలు ఇక్కడ ఇచ్చిన పదాలలో ఒకే రకమైన పదాలకు ఒక రంగును కేటాయిద్దాం. పడవ. ఇక్కడ కూడా పడవ. వడ, వడకు ఎరుపు రంగును గుర్తించాం. ఇక్కడ కూడా వడ. పడవ అనే అక్షరాన్ని మరలా రాద్దామా? ప, డ, వా, పడవ. మనం టెక్స్ట్ బుక్లో కూడా ఈ కృత్యాన్ని చేశాం కదా పిల్లలు. ప, డ, వా, ప, డ, వా. పిల్లలు ఇక్కడ 1వ చిత్రం పేరేంటి?
పడవ. నిలువు గల్లలో రాయాలి. ప డ వ. రెండో చిత్రం పేరేంటి? వడ. వ డ వడ. పిల్లలు ఇక్కడ ఇచ్చిన చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి. వడ వడ వడ. కానీ ఇక్కడ ఏమనుంది? పడవ చిత్రం వేరుగా ఉన్నది. దాని పేరు రాయండి. పడవ. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన చిత్రాలు చూడండి పిల్లలు. పడవ పడవ పడవ. ఇక్కడ వేరుగా ఉన్న చిత్రం ఏంటి? వడ. వ డ వడ. పిల్లలు పాఠ్యపుస్తకంలో చేసిన కృత్యాన్ని వర్క్ బుక్లో కూడా చేద్దామా? మొదటి అక్షరం ప, రెండో అక్షరం డ, మూడో అక్షరం వా. మూడు అక్షరాలను చదివితే పడవ. మూడు రెండు అక్షరాలను చదివితే వా డ వడ. ఖాళీలో సరైన పేరు రాయని పిల్లలు. రాజు ఏమెక్కుతున్నాడు? పడవ. లత ఏమి తింటున్నది? వడ. చిత్రాల యొక్క పేర్లు రాయండి పిల్లలు. పడవ, వడ. పిల్లలు ఇక్కడిచ్చిన విధంగా ఇచ్చిన గీతల్లో పడవ మరియు వడ అనే పదాలను చదువుతూ రాయండి. పిల్లలు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్న మూడు అక్షరాలు ఏమిటి? ప డ వా. వాటితో మనం తయారు చేసిన అర్థవంతమైన పదాలు లేదా పేర్లు ఏమిటి పిల్లలు? పడవ, వడ. పిల్లలు పాఠాన్ని లేదా ఈ ఈ పాఠం ద్వారా నేర్చుకున్న అక్షరాలను మరొకసారి మనం చదువుకుందామా? పలక, పనస, డప్పు, డబ్బా, వంకాయ, వల. పిల్లలు ఇప్పుడు ఒకసారి మరలా మన పలకలపై పడవ అనే అక్షరాలను రాద్దామా? ప డ వ పడవ, వ డ వడ. ఓకే పిల్లలు, మీరు కూడా ఈ పదాలను ప్రాక్టీస్ చేయండి.